సో నరేష్ గారు, మొత్తానికి మీకు మీ నాయకురాలు కవితకి ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. సో ఢిల్లీ థ్యాంక్ యూ. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్ట్. ఈ కేసును కొట్టివేశారు. ముందు నుంచి కూడా కవిత ఒకటే విషయం చెప్తున్నారు, నేను ఖచ్చితంగా కడిగిన ముత్యంలా బయటకు వస్తాను అని చెప్తున్నారు. ఇవాళ అదే జరిగింది అని ఆవిడ సత్యమేవ జయతే అంటూ కూడా ఆవిడ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండగ. జస్ట్ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళేమీ ఇన్నోసెంట్ కాదు. సాంకేతిక ఆధారాలపై క్లీన్ చిట్ ఇస్తే అదేమి ఆ వ్యక్తి ఇన్నోసెన్స్ కిందకి రాదు. లిక్కర్ స్కామ్ కేసులో ముందుంది ముసళ్ళ పండగ అంటూ బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఏంటి? ఇప్పుడు ఒక మాట మాత్రం వాస్తవం అండి. బీజేపీ పార్టీ నాయకులు ఇప్పటికైనా సరిదిద్దుకొని ఇట్లాంటి కక్షపూరిత కుట్రపూరితమైనటువంటి కేసులు పెట్టినామని ఒప్పుకోకపోగా మళ్ళీ దాన్ని ఇదే రకంగా సాగదీస్తాం, ఇదే రకంగా మా ఇష్టం వచ్చిన సిబిఐ మా జేబు సంస్థలకు మేము వాడుకుంటాం అని సిబిఐ కంటే ముందు వీళ్ళే మాట్లాడడం అంటేనే వీళ్ళకి అక్కడ కుట్ర కోణం ఉంది కదా. సిబిఐ రెస్పాండ్ కావాల్సిన పరిస్థితి నుంచి బీజేపీ నాయకులు రెస్పాండ్ అవుతున్నారంటేనే దీంట్లో కుట్ర కోణం ఉంది. అంటే ఈ బిగ్ రిలీఫ్ ని బీజేపీ పార్టీ తట్టుకోలేకపోతా ఉంది. ఈ వచ్చేటువంటి వాటిని బీజేపీ తట్టుకోలేక ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీ నాయకులు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈడీ ఏం చేస్తుందో వీళ్ళకే ముందు తెలుస్తుంది, సిబిఐ ఏం చేస్తుందో వీళ్ళకే ముందు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, సిబిఐ ఎవరి కన్సర్న్ నడుస్తుంది, ఎవరి జేబు సంస్థ నడుస్తుందని చెప్పి అర్థమవుతుంది కదా. కుట్రపూర్తిగా చేసినటువంటి మాట వాస్తవం అయిపోయింది ఈరోజు. అటువంటి దాన్ని మళ్ళీ ముందుంది ముసళ్ళ పండుగ అని మీరు ఇంకేమన్నా చేసుకోండి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినా ఏమి చేసినప్పటికీ కూడా మాకు అంతిమంగా న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, ప్రజల విశ్వాసం మీద నమ్మకం ఉంది. మేము తప్పు చేయలే కాబట్టి ఆనాడు ఏ రకంగా ఉన్నామో ఈ రోజు కూడా అదే రకంగా ఉన్నాము. మేము ఏదో చెప్పినామో అదే నిజమైంది. ఎటువంటి ఆధారాలు లేవని మేము మొదటి చెప్తా ఉన్నాము. ఇప్పుడు అది నిజమైంది కదా. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు? ఎటువంటి ఆధారాలు లేని చెప్పి ఏ కోర్టు ఒక కోర్టు అయితే తీర్పు ఇచ్చింది కదా, ఆ కోర్టు కేసు కొట్టివేసింది కదా. అంటే ఎటువంటి కనీసం ఆ కోర్టుకు ఆధారాలు లేనటువంటి కేసు మీద మీరు ఇంత రాద్ధాంతం చేసి ఒక వ్యక్తి మీద, ఒక మహిళ మీద, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఈ రకంగా చేయడం అన్నదాన్ని సమాధానం చెప్పండి దమ్ముంటే. అంతేగాని ఇంకా చాలా ఉన్నాయి, న్యాయస్థానాలు ఇంకా పైకి పోవచ్చు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎవరైనా తర్వాత పోతే అంటే ఏమైతే ఇంకా కాంక్రీటెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అందుకోసమే హైకోర్టుకు అప్పీల్ చేస్తున్నారు సిబిఐ అని చెప్తున్నారు. ఇంతటితో ఇది అయిపోలేదు అని. వీళ్ళకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు కదా. ఇప్పుడు కింది న్యాయస్థానం అయినా సరే ఎటువంటి ఆధారాలు లేవని ఇంత కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పిన తర్వాత కూడా ఇంకా కక్షపూరితంగా మేము అట్లే వ్యవహరిస్తాం, ఇంకా మేము ఏదో రకంగా ఇరికించే ప్రయత్నం చేస్తామంటే మీరు ఏం చేస్తారా అనేది మీరు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఈ రోజు ప్రజల్లో తేలిపోయింది, న్యాయస్థానంలో తేలిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో మేము అదే రకంగా చేసుకుంటూ పోతామంటే ప్రజలు చురుకునైతారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పదే ఈ రకమైనటువంటి అవమానాలు చేసుకుంటా, ఈ రకమైనటువంటి చిత్కారాలకు ముందు పోతా ఉన్నా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్టు అవుతారు తప్ప మీరు దాన్ని గొప్పగా సాధించేది ఏం లేదు. ఈ రోజు స్పష్టంగా ఇంతకుముందు గతంలో న్యాయమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది, ఆధారాలు లేనటువంటి కేసు మీద మీరు ఇన్ని రోజులు ఎట్లా జైల్లో ఉంచుతారు అని చెప్పి ముట్టకాయలు వేసి మరి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు అసలు కేసులోనే ఆధారాలు లేవు, ఇట్లాంటి కేసును మీరు ఎట్లా రన్ చేస్తారని చెప్పేసి కూడా మొత్తానికి కొట్టివేసిన కేసుని ఇంకా మీరు హైకోర్టుకు పోతారా, సుప్రీంకోర్టుకు పోతారా, ఇంకేదైనా పోతారా అనే ప్రశ్నకు మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. నైతికంగా మాత్రం ఖచ్చితంగా ఇప్పటికీ మేము ఒకటే ఆనాడు ఏదైతే మాట చెప్పినామో ఆ మాట నిలబడి చెప్పినాము. ఇది ఖచ్చితంగా తెలంగాణలో కుట్రపూరితంగానే ఒక పార్టీని టార్గెట్ చేసే విషయంలో ఈరోజు ఒక మహిళను చూడకుండా ఈ రకంగా అరెస్ట్ చేసిరు, ఈ రకంగా అవమాన పాలు చేసిరు, ఈ రకంగా వాళ్ళు ఒక పైశాచిక ఆనందం పొందిరు వాళ్ళ సోషల్ మీడియా. ఇవన్నీ మనం గతంలో చూసినాం. అయినప్పటికీ కూడా అదే మహిళ ఉక్కు మహిళగా మారింది. ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రజల్లోనే ఉంది, ప్రజల కోసమే పనిచేస్తా ఉంది, ప్రజల సమస్యల మీద పనిచేస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా బీజేపీ నాయకులు ఆ రకంగా మాట్లాడుతున్నారంటేనే నిస్సిగ్గుగా నిజంగా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పెద్దలు వారు కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మాట్లాడే బదులు ఇప్పటికైనా సరే ఏ పొరపాట్లు జరిగినాయి, కోర్టు తీర్పుని మనం ఖచ్చితంగా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా చేయకపోతే బాగుంటుండే అని చెప్పి మాట వస్తే ప్రజలు హర్షించేవారు, కొంత క్రెడిబిలిటీ ఉంటుండే బీజేపీ పార్టీకి. కానీ ఇప్పుడు ఆ రకమైనటువంటి మాటలు వీరు చేసేటువంటి మాటలు ఏదైతే డిబేట్ లో మాట్లాడుతూ ఉన్నారో వారి మాటలు ప్రజల్లో ఉంటే అసహించుకునేగా ఉంటే తప్ప ఎటువంటి వాళ్ళకు లబ్ధి కూరే పరిస్థితి ఉండదని చెప్పి నేను. నరేష్ గారు అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఆయన ట్వీట్ చేశారు, లేని లిక్కర్ స్కామ్ ను తెర మీదకు తీసుకొచ్చి ఢిల్లీలో కేజ్రీవాల్ మీద, ఇక్కడ కవితను టార్గెట్ చేసి కేసీఆర్ మీద అసత్య ప్రచారాలు చేసి తెలంగాణ ప్రజలకు
కేసీఆర్ పాలనను దూరం చేశారు అని చెప్పారు. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే లిక్కర్ స్కామ్ కేసు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని కవిత కూడా తీవ్రంగా ఖండించారు. అయితే ఇక్కడ రెండు భాగాలండి. కేటీఆర్ గారి ట్వీట్ ని రెండు రకాలు మనం ఆలోచన చేద్దాం. ఒకటి లేని లిక్కర్ కేసు అన్నారు. మరి లేని లిక్కర్ కేసులో ఉన్నటువంటి వారి మీద లేని ఆ అబండాలు వేసి ఎందుకు సస్పెండ్ చేయాల్సిన వచ్చిందో కూడా వాళ్ళు చెప్తే బాగుండేది కదా. ఎందుకు అబండాలు వేసినటువంటి మాజీ మంత్రుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? లేని లిక్కర్ కేసు అని చెప్పి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అంత పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఈ నాయకుడు ఎక్కడ పోయిండు, ఈ అధ్యక్షుడు ఎక్కడ కానీ పోయిండు, కవితను సస్పెండ్ చేసింది లిక్కర్ కేసు గురించి కాదు కదా. నిరంజన్ రెడ్డి గారు లిక్కర్ అని అన్నారు కదండి. వారు క్లియర్ గా చెప్పారు కానీ కదా. సస్పెన్షన్ మాటతో దానిపైన చెప్పారు వాళ్ళు. మరి ఆనాడు ఎందుకు వారు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు కవిత గారు కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చింది కాబట్టి, ప్రజల్లో ఉంది కాబట్టి, 2 నెలల పార్టీ పెట్టబోతుంది కాబట్టి, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సంపన్న వర్గాలు కవిత గారి వెంట ఉండబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ ఎక్కడ పోతుందని చెప్పేసి ఆనాడు మాకు అన్యాయం జరిగింది ఈ కేసు వల్ల అని చెప్పి ఇప్పుడు ఏదో సింపల్ చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప దాంట్లో పసలేదు, ఆ వాదనలో పసలేదు. ఆనాడు అరెస్ట్ కాలేదప్పటికీ, ఆనాడు జరిగిన ఎలక్షన్లలో ఎక్కడ లిక్కర్ కేసు మీద ప్రధాన చర్చ ఎక్కడ జరగలేదు. ఆనాడు మార్పు విషయంలో ఒకవేళ ప్రధాన చర్చ జరిగినట్లయితే ఎన్నో సమీక్షలు జరిగినాయి. ఆనాడు ఎందుకు ఈ మాట మాట్లాడలేదు? ఎక్కడ జరిగిందంటే ప్రతి సందర్భంలో, ప్రతి సమీక్షల్లో, ఆనాడు మేము కూడా ఉన్నాం కాబట్టి ప్రతి సందర్భంలో ఆనాడు జరిగిన సమీక్షల్లో ఏమని మాట్లాడారంటే కొన్ని సీట్లు మారిస్తే బాగుండేది, కొంతమంది ఎమ్మెల్యేలను ప్రజలు వద్దనుకున్నారు కానీ పైన కేసీఆర్ గారిని కావాలనుకున్నారు, అందువల్ల మాకు పొరపాటు జరిగింది, ఎమ్మెల్యేలకు ఓట్లు వేయలేకపోయారు కాబట్టి మేము ఓడిపోయినామని చెప్పారు తప్ప ఎక్కడో మాట్లాడలేదు. ఈ రోజు కేసు మొత్తం కొట్టేసిన తర్వాత, ప్రజల్లో మంచి స్పందన ఉన్న తర్వాత, ఈరోజు మేము రాబోయే రోజుల్లో పార్టీ పెట్టబోయే క్రమంలో వాళ్ళు మళ్ళీ ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అదే ఆబ్జెక్షన్ మాకు. మీరు ఏం చేసిర్రా? మీరు పార్టీ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నారు? పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు కవిత గారు ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి, భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది అని చెప్తే ఒక మహిళా, ఒక చెల్లె కాదండి, ఒక బిడ్డ కాదండి, ఒక మహిళా నాయకురాలు అదే భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు ఎందుకు స్పందించలేదు, ఎందుకు కాల్ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు, దాన్ని ఎందుకు రివ్యూ చేయలేదు? దీన్ని సమానం చెప్పమనండి. అవి చెప్పకుండా ఏదో ఈ దాన్ని కూడా ప్రతిదాన్ని రాజకీయంగా వాడుకుంటాం, ప్రతి సమస్యను రాజకీయంగా వాడుకుంటాం అంటే తెలంగాణ ప్రజలు మరీ ప్రధానికి సిద్ధంగా ఉండరండి. మీరు ప్రజల మీద ఏ రకంగా కొట్లాడుతా ఉన్నారు? ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం నమ్ముకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ పనులు చేయట్లేదు, రేవంత్ రెడ్డి వ్యతిరేకతతో మేము గెలుస్తామని చెప్పి నమ్మకం తప్ప గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో పనిచేసినట్టుగా మనకు కనిపించట్లేదు. ఎంతసేపటికి కూడా ఈ పాలిషింగ్ పనులు చేస్తా ఉన్నారు. ఈ రోజు వచ్చిన తీర్పును కూడా అదే రకంగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంకా ప్రజలు చులకనయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయం చేసే విధంగా చేయాలి తప్ప ప్రతిదాన్ని మాకే అనుకూలంగా రావాలి, మాకే తెలివి ఉంది, మాకే సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం ఆ నమ్మకంతో చెప్తే మాత్రం ప్రజలకు వెళ్తుంది. ఈ రోజు ఎన్నో సోషల్ మీడియాలు ఉన్నాయి, ఎంతో మీడియా డెవలప్ అయింది. ఈ క్రమంలో కవిత గారు ఏం చేశారు, కేటీఆర్ గారు ఏం చేశారు? కవిత గారు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టారు, ఎన్నిసార్లు అడ్డుకున్నారు, ఎన్నిసార్లు దీన్ని స్పందించారు? ఆ చర్చ కూడా వస్తుంది కదా ఇప్పుడు.